భవిష్యత్తులో సరిహద్దు సమస్యలు రావు కదా. అమెరికాలో కొడుకుండి వీళ్ళ ఆస్తి చూసుకోవాలంటే వాళ్ళ నాన్న ఫోటో తీసా క్యూఆర్ కోడ్ పంపిస్తే మొత్తం కోఆర్డినేట్స్ అన్నీ వస్తాయి. ఆ కోఆర్డినేట్స్ ని గూగుల్ ఎర్త్ లో కొడితే వాళ్ళ పొలం చూపిస్తుంది కదా. పొలంలో పంట ఉందా, 3 నెలలకి అప్డేట్ అవుతా ఉంటుంది కదా. పొలంలో పంట ఉందా, పంట లేదా తెలుస్తుంది కదా. మొత్తం ఎన్ని హద్దులు ఉన్నాయి, హద్దులు కొడితే మొత్తం పొలం వచ్చేస్తుంది కదా. మీరేం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకంలో కానీ మీ దాంట్లో ఒకటి ఏంటంటే ఒక సరిహద్దుని మీరు కలిపారు. దాంట్లో ఒకే ఒక సరిహద్దుని, ఆ సరిహద్దుని కలపడం లేదు, గూగుల్ మ్యాప్స్ లింక్ చేయడం, దాంట్లో అలా కనపడుతుంది. గూగుల్ మ్యాప్స్ లో, గూగుల్ ఎర్త్ లో అది కనపడుతుంది. అంతే కదా. ఏం చేశారు మీరన్నా? జనం కొట్టుకున్నా మేము పెట్టినప్పుడే ఆ కోఆర్డినేట్స్ గూగుల్ ఎర్త్ లో కొడితే కనపడుతుంది. నువ్వేమో ఆ క్యూఆర్ కొడితే ఒక లింక్ ఇచ్చి ఆ సరిహద్దుల్లో ఒక గట్టు అంటే ఒక సరిహద్దుకి వెళ్ళి నీకు బొమ్మ కనపడుతుంది. అంతకు మించి నువ్వు చేసింది ఏంటని అడుగుతున్నా. మినిస్టర్ గారు చెప్పండి, ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ సర్వే అమలు చేస్తున్నాడో, ఏదైతే సర్వేని ఇంప్లిమెంట్ అంటే ఆచరిస్తున్నాడో, దీని ద్వారా డబుల్ రిజిస్ట్రేషన్లు ఈ రాష్ట్రంలో పోయినాయే పోలేదా? ఆ ఘనత ఎవరిది? రిజిస్టర్ ఆఫీస్కి ఎన్నటికి వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు వెళ్తే ఏమయ్యేది? ఏం చెప్పేవాళ్ళు? మా ఊళ్ళో మీరు కోని సెంటర్ తెచ్చుకున్నా చేసేవాళ్ళు అనేవాళ్ళు. హైదరాబాద్ లో చార్మినార్ తెచ్చుకున్నా రిజిస్ట్రేషన్ చేస్తామనేవాళ్ళు రిజిస్టర్ ఆఫీసులో. ఇవాళ అంటారా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ సర్వే సిస్టమ్ వచ్చిన తర్వాత చార్మినార్ తెచ్చుకో, లేకపోతే మన దాని పేరు ఏంటంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ తెచ్చుకో, బెజవాళ్ళ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ తెచ్చుకో, లేకపోతే స్టేడియం ఇందిరాగాంధీ స్టేడియం తెచ్చుకో, బస్ స్టాండ్ తెచ్చుకో, రిజిస్ట్రేషన్ చేస్తా అనమని ఎవడన్నా చేయమను. రిజిస్టర్ ఆఫీసులో ఎవడన్నా చేయమను. ఎందుకు చేయలేరు? జగన్ సర్వే సిస్టమ్ వల్ల చేయలేరు. చేయటం కుదరదు. డబల్ రిజిస్ట్రేషన్ చచ్చిపోయింది జగన్ వల్లే కదా. డబల్ రిజిస్ట్రేషన్ అసాధ్యం చేసినాడు ఎవడు ఈ రాష్ట్రంలో? ఆ సిస్టమ్ తీసుకొచ్చినాడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఒకవేళ నాకే అనగాని సత్యప్రసాద్ గారికే పొలం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి సర్వే పూర్తయిపోయింది. అనగాని సత్యప్రసాద్ గారు ఈ 52 వల్ల 4 చతుర్ముఖం వల్ల కొంత భూమి అమ్మాల్సి వచ్చింది. అమ్మాల్సి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ ఎంఆర్ఓకి కాగితం పెట్టుకోవాలి. అయ్యా నేను 1 ఎకరం అమ్ముదాం అనుకుంటున్నాను, లేకపోతే 5 ఎకరాలు అమ్ముదాం అనుకుంటున్నాను, నా దాంట్లోంచి దాన్ని సబ్ డివిజన్ చేయండి అని చెప్పకపోతే అది రిజిస్ట్రేషన్ అవ్వదు. ఇతను సబ్ డివిజన్ అవ్వకపోతే కనుక రిజిస్ట్రేషనే అవ్వదు, అప్లికేషన్ పెట్టుకోకపోతే. తెచ్చినవాడు ఎవడు? సంస్కారం లేదా? నోట్లోంచి ఒక్క మంచి మాట అనే జగన్ అద్భుతమే. జగన్ అంటే మాకు పడదు, జగన్కి మాకు వ్యతిరేకం, అయినా సరే బాగా చేశాడు ఆయన ఒక్క మాట అంటే ఎంత పెరుగుతావు? పెరగటం అంటే ఇటు కాదు, పైకే ఎంత పెరుగుతావు? జనంలో ఎంత గొప్పగా మాట్లాడుకుంటారు. అది వదిలేసి ఉన్మత్తుడిలాగా ఉన్మత్త వేషాలు వేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చింది మాట్లాడటం. ఇవాళ ఈ 52 సమస్యతో నేను పొలం అమ్మాడు అనుకున్నాం ప్రసాద్ గారు. పొలం రిజిస్ట్రేషన్ అయినా నిమిషాల్లో కొనుక్కున్నోడి పేరు మీదకి మారిపోతుంది. లేదు, మన రాధాకృష్ణ గారు రోజు చాలాసార్లు చెప్పాడు కదా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, డార్లింగ్ మంత్రి 5 స్టార్ హోటల్లో కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నాడు, 5 స్టార్ హోటల్లో కూర్చుని ఆమ్యామ్య లాగేస్తున్నాడు, 5 స్టార్ హోటల్లో కూర్చుని కట్టలని చెప్పి రాశాడు కదా ఆయన. ఈ డార్లింగ్ మంత్రి గారు ఎక్కడ నా కట్టలు వచ్చిన దాంట్లో నుంచి కొనుక్కున్నా కూడా కొనుక్కున్న నిమిషాల్లో ఆటోమేటేషన్ అయిపోద్ది. ఇదివరకు ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది అని చెప్తున్నా. ఈ ఆటోమేటేషన్ సిస్టమ్ అనేది ఇదివరకు ఉందా అని అడుగుతున్నాను. జగన్ గారిగా తెచ్చాడు. మరి మన రాధాకృష్ణ గారు చెప్పినట్టు డార్లింగ్ మంత్రి
చాలా చోట్ల కొనుక్కుని ఉంటావు కదా. సరే జగన్ భలే సిస్టమ్ తెచ్చాడనా ఒక్క మాట. ఇన్నేళ్లు 80 ఏళ్ల వయసు, 15 ఏళ్లు ముఖ్యమంత్రి, అతనికి రాని ఆలోచన. ఫోన్ కనుక్కున్నాడు, కంప్యూటర్ కనుక్కున్నాడు, ఇండియాలో సాఫ్ట్వేర్ పార్క్ కట్టాడు, హైదరాబాద్ నిర్మాణం చేశాడు. అందరితోటికి ఇది రాలేదే ఆలోచన అని చెప్పని ఒక్క మాట అన్నాలని నోరు రాలేదా డార్లింగ్ మంత్రి గారికి? ఇంకా మాట్లాడతాడు ఆయన. ఆయన ఏమంటారంటే, రెవెన్యూ మినిస్టర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రంలో రైతులు 22 ప్రొబిస్టరీ లిస్టు సమస్య మొత్తం అంతా వచ్చిందని ఇతనంటాడు. ఈ ఉన్మత్తుడు అంటాడు. ఈ ఉన్మత్తుడికి పైన ముసలి ఉన్మత్తుడు అక్కడ ఉన్నాడు. ఆ ముసలి ఉన్మత్తుడు కూడా అంటాడు. ఆ ముసలి ఉన్మత్తుడు ఎవరైతే ఉన్నారో ఈ ఉన్మత్తులు అందరూ కలిసి ఏం మాట్లాడారో దాంట్లో పెద్ద ఉన్మత్తుడు ఒకసారి ఏం మాట్లాడతాడు ఒకసారి చూడండి. నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళాను. కొత్తగా 22A తీసుకొచ్చారు. మీ భూమి కానీ ఎవరైనా ఒక రౌడీ అడిగితే ఇవ్వకపోతే, రాజకీయ నాయకులు అడిగితే ఇవ్వకపోతే దాని మీద 22A పెట్టేశారు. మీ భూమి గవర్నమెంట్ భూమి అయిపోయింది. మీరు కుయ్యా మరో అంటే ఇదే నాదుడు లేడు. కడాన మీ బాధలు చూసిన తర్వాత నేను కూడా ఏమీ చేయలేని నిస్సాయితీకి పోయి నాలాంటి వాళ్ళని ఏం చేశారో మీరు చూశారు చట్టం లేకుండా. ఇక మీలాంటి వాళ్ళు ఒక లెక్క పెట్టకని అడుగుతున్నా. నేను కొన్ని ప్రదేశం 2016 సంవత్సరం 2016 సంవత్సరం 2016 సంవత్సరంలో అలాగే 2018లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22A అనే దాంట్లో మొత్తం భూములన్నింటినీ కూడా 22Aలో పెట్టింది జీవో ద్వారా. జీవో కాపీ ఉందా? ఉండాలి ఇక్కడెక్కడ. కాదు, ఇది కాదు. 22A జీవో 22లో పెట్టిన జీవో 2016, 2018. సార్ మినిస్టర్ గారు, 22A కింద భూముల్ని పెడుతూ మొత్తం ఏ జిల్లాకు ఆ జిల్లా మీరు ఎనెక్స్యూర్లు ఇచ్చారు. 16లో ఒకసారి, 18లో ఒకసారి. జీవో ఎంఎస్ నంబర్ 196/55/2016. 22Aలో 2018లో ఒకసారి, 2016లో ఒకసారి. అంటే అప్పుడు ఎవరున్నారు? 16లో 18లో జగన్ గారు ఉన్నాడా? వీరు పెడతారు 22Aలో, జగన్ గారి మీద విషం చిమ్ముతారు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నాడు చూసారా? ఎంత దుర్మార్గం. మరి ఉన్మత్తుడని ఏమనాలి? ఉన్మత్తుడు అనక అంత పెద్ద ఆయన్ని. నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళాను. కొత్తగా చూడండి ఒకసారి.